హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవిలవ్ డైరీస్. ఇవాళ నేను క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. కాస్త ఆయిల్ తీసుకోండి, కాస్త జీరా, ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం డ్రై కర్రీ లీవ్స్, తర్వాత క్యారెట్ ఒక 4 తీసుకున్నాను నేను క్యారెట్. ఫస్టే క్యారెట్ వేసాను నేను, తర్వాత ఆనియన్ వేస్తాను. క్యారెట్ అనేది కాస్త టైం పడుతుంది కాబట్టి ఉడకడానికి ఫస్ట్ క్యారెట్ వేస్తాను నేను. గ్రీన్ మిర్చి ఇలా చీల్చి వేసుకోవాలి. కాస్త పసుపు, ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఉంచేసుకోవాలి. ఒకసారి లిడ్ తీసి చూసుకోండి. ఎల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఫస్ట్ చాలా కర్రీస్లో ఎల్లిపాయలు అనేవి కొన్ని వాటికి ఎల్లిపాయలు అనేవి స్టార్టింగ్ వేస్తాను. కొన్ని వాటికి నేను ఎక్కువ రోస్ట్ కావద్దు అనుకున్న వాటికి ఇలా మధ్యలో యాడ్ చేస్తాను. కాస్త సాల్ట్, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. త్రీ టు 4 మినిట్స్ లిడ్ పెట్టుకొని అలాగే ఉంచేసుకోండి. తీసి చూసుకోండి. ఇంకొక 2 మినిట్స్. ఒకసారి ఇలా కట్ చేసి చూసుకోవాలి. ఓకే, మంచిగా ఉడికింది. రెడ్ మిర్చి పౌడర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇందులో. ఒక 1 స్పూన్ సరిపోతుంది నాకు. ఆల్రెడీ గ్రీన్ మిర్చి యాడ్ చేశాను కాబట్టి. నేను మ్యాక్సిమం కర్రీస్లో గ్రీన్ మిర్చి అండ్ రెడ్ మిర్చి పౌడర్ 2 యాడ్ చేస్తాను. 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, అంతే. మనం యాడ్ చేసిన స్పైసెస్ వచ్చేసి నేను వేసాము, కారం వేసాము, తర్వాత ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్, అంతే. లాస్ట్ కోకోనట్ అనేది ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇది లాస్ట్కి ఇంకా అయిపోయింది కర్రీ దానికంటూ ఇలా ఫ్రెష్ కోకోనట్ అనేది గ్రేట్ చేసుకొని ఇలా వేసుకోవాలి, అంతే. చూసారా ఎంత సింపుల్ అండ్ క్విక్గా అయిపోయిందో. ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. చపాతీకి అండ్ రైస్కి కూడా చాలా బాగుంటుంది. మీరు నచ్చితే మీరు ట్రై చేయండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
రెడీ. చూసారా, చాలా త్వరగా అయిపోయింది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ క్యారెట్ ఫ్రై. మీకు నచ్చితే మీరు నా రెసిపీ ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.